నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. హలో అండి, హాయ్. మా హాయ్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో సంకల్పం వాసు గ్రూప్ రియల్టర్స్ నుంచి ప్రాపర్టీ అడ్వైజర్ వాసు గారు మనతో ఉన్నారు. ఈయన దగ్గర నుంచి మనకి రియల్ ఎస్టేట్ గురించి కానీ, లేదంటే ఏజెంట్స్గా కానీ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకునే విషయాల గురించి కూడా, అండ్ రియల్ ఎస్టేట్ మన ప్రాపర్టీస్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాటి గురించి కూడా అన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాం. సో హాయ్ అండి, నమస్కారం, స్వాగతం. సో చెప్పండి వాసు గారు, మనకి ఇప్పుడు నార్మల్గా ఏంటి అంటే ఇన్వెస్టర్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మాల్ ఇక్కడైనా కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. సో మీరిచ్చే అడ్వైజ్ ఏంటి? యాజ్ అ ప్రాపర్టీ అడ్వైజర్గా మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఈ ఇన్వెస్టర్స్కి డౌట్స్ ఏంటంటే మెయిన్ అయితే అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలా లేదా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా? ఓకే, మీరు అడిగే క్వశ్చన్ అది. అయితే అమరావతిలో అయినా కానీ ఇన్వెస్ట్ చేయొచ్చా, లేదంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? లేదు అంటే లైక్ అదే ఇక్కడ మన ఇందులో ఈ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అనే దాని గురించి. అండ్ అంతేకాకుండా మెయిన్ ఏంటి అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఉన్నారు చాలా మంది, బట్ ప్రాపర్టీస్ ఏంటి వాళ్ళకు హై అవుతున్నాయి, లో అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి, అసలు ఎందుకు ఈ గ్రూప్ అనేది కూడా ఇప్పుడు పడిపోయింది అనే దాని గురించి కూడా ఉంది రేజ్. సో అక్కడే ఎందుకు పెరిగింది, భూమి వచ్చింది అమరావతిలో కావచ్చు, ఇక్కడ ఎందుకు లో అయిపోయింది అదే టైంలో, సేమ్ టైంలో? బేసిక్ ఏంటంటే యూనివర్సల్ ఫ్యాక్ట్ ఏంటంటే అండి, హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ సిటీ. హైదరాబాద్ లో ఉండే పీపుల్ ఎవరంటే మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి ఉంటారు. బేసిక్ గా మొత్తం ఇక్కడ తమిళనాడు నుంచి వస్తారు, ముంబై నుంచి వస్తారు, వైజాగ్ నుంచి వస్తారు, విజయవాడ నుంచి వస్తారు, అందరూ వస్తారు. సో హైదరాబాద్ అనేది ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ సెటిల్. ప్రతి ఇయర్ ఒక 3 లక్షల నుంచి 5 లక్షల మంది వలస వస్తున్నారు. అయితే ఇప్పుడు చాలా మంది ఎన్ఆర్ఐలు కూడా ఇన్వెస్టర్లు ఇప్పుడున్న ఆంధ్ర పీపుల్ కూడా ఒక అమరావతిలో ఒక ఎమోషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు నా సొంత భూమి, నా సొంత నేల అని ఒక ఎమోషన్తో ఇప్పుడు ఏం చేస్తారు, హైదరాబాద్లో పెట్టి ఇన్వెస్టర్లు అమరావతిలో పెట్టాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఇప్పుడు గత ప్రభుత్వం, అంటే నేను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అతీతం అనమాట, ఏది వ్యతిరేకం కాదు, బట్ యూనివర్సల్ ఫ్యాక్ట్ చెప్పాలి కాబట్టి, గత ప్రభుత్వం ఉండేటప్పుడు ఏపీలో అందరూ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసేవారు. ఎప్పుడైతే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ప్రతిరోజు డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి అమరావతిలో. అంటే ఒక 200 కంపెనీస్ రావడం కానివచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడం కానివచ్చు, రీజన్ అది ఔటర్ రింగ్ రోడ్ రావడం కానివచ్చు. ఒక ల్యాండ్ ఎప్పుడైనా సరే అంటే రేట్ పెరుగుతుంది, ఆ ఫ్యూచర్లో అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అనడానికి 3 కారణాలు అండి. ఒకటి రోడ్ కనెక్టివిటీ ఉండాలి, నెక్స్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలి, నెక్స్ట్ రైల్ కనెక్టివిటీ ఉండాలి. ఈ 3 ఉండాలి. అలాగే ఆ చుట్టుప్రక్కల కంపెనీస్ రావాలి. అక్కడ ఆ కంపెనీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఉంటే రెసిడెన్షియల్ డెవలప్ అవుతుంది. అలాగే స్కూల్స్ ఉంటాయి, అలాగే కాలేజెస్ ఉంటాయి, అలాగే యూనివర్సిటీస్ వస్తాయి, అలాగే స్టార్ హోటల్స్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడం వల్ల ఏంటి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అక్కడ ట్యాక్సెస్ పెరుగుతుంది, అంటే పీపుల్ వెళ్ళడం రావడం అనేది ఎక్కువ జరుగుతుంటుంది, జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. సో అటువంటి ప్లేస్ ఇప్పుడు ఏముంది, అమరావతి అనేది ఉందన్నమాట. ట్రాన్స్పోర్ట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలంటే కనెక్టివిటీ ఉండాలన్నమాట. రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఎక్కువ ఉండాలి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట, అంటే కంపెనీస్ అనేది ఎక్కువ రావాలి. అలా వచ్చిన ఏ ప్లేస్ అయినా సరే అక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్. ఇప్పుడు కంపేర్ టు హైదరాబాద్ నుంచి అమరావతిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే, ఇప్పుడు నేను చెప్పేది అంటే హైదరాబాద్కి యాంటీ కాదు నేను, బట్ ఏంటంటే ఎవరైనా సరే ఒక హార్డ్ అండ్ మైండ్ మేడం, ఒక ఇన్వెస్టర్ ఏంటంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ చాలా కష్టపడి జీవితాంతం సంపాదించి 1 కోటి రూపాయలు 50 లక్షలు దాచుకుంటారు. ఆ దాచుకునే ఇన్వెస్ట్మెంట్ ఏంటి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, లేదంటే వాళ్ళు వృద్ధాప్యం వచ్చినప్పుడు రిటైర్మెంట్ కోసం, లేదు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన ఏదైనా కోసం, వాళ్ళ పిల్లలు విదేశాలు పంపించడం కోసం అని ఒక మోటివ్ ఉంటుంది వాళ్ళకి. అదే అంత డబ్బుని రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, వాళ్ళ యొక్క డ్రీమ్ చంపేసినట్టు అనమాట. సో ఇప్పుడు ఏంటి, అమరావతిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే, హైదరాబాద్ని తీసుకోండి, లాస్ట్ 5 years, లాస్ట్ 10 years, 20 years రేట్లు చూడండి. లాస్ట్ 20 years రేట్ ఎంత, గజం 1000 రూపీస్ మేడం. హైటెక్ సిటీ గచ్చిబౌలి ఇప్పుడు ఎంత ఉంది, 3 lakhs ఉంది. అంటే 100 times 200 times పెరిగింది, అబోవ్ పెరిగింది. అలాగే ఇప్పుడు అమరావతి తీసుకుంటే ఇప్పుడు ఎంత ఉంది, ఆ కారిడార్ అంటే మనకున్న ఏదైతే ఉందో ఒక సిఆర్డిఏ కారిడార్ చుట్టూ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, 50,000 నుంచి 60,000 వరకు ఉన్నాయి. అదే నెక్స్ట్ 5 years లో ఇంకా పెరుగుతాయి, నెక్స్ట్ 10 years లో. సో ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ అనేది డెవలప్ అయిపోయింది. రియల్ ఇన్వెస్టర్ ఎవరైనా ఉంటే అమరావతిలో పెడితే మటుకు నెక్స్ట్ 5 years లో మంచి రిటర్న్స్ చూడొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఇంకా ప్రాసెస్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటే 100% బెటర్. ఎందుకంటే ఇప్పుడున్న మన హైదరాబాద్ సెక్రటేరియట్ చుట్టూ చూడండి ఏముంటది, ఇప్పుడు గజం ఎంత ఉంటుంది అక్కడ, 2 lakhs నుంచి 3 lakhs వరకు ఉంటుంది కదండి.
అదే ఇప్పుడు అదే అమరావతిలో 50,000 60,000 వస్తుంది కదా. ఉంటుంది. నెక్స్ట్ 10 years లో Same price అవుతుంది. డెవలప్ అయిపోయిన తర్వాత ఎవరైనా కొంటారండి. కానీ రియల్ ఇన్వెస్టర్ ఎప్పుడు కొనాలి? డెవలప్ అవ్వకముందు కొనాలి. అప్పుడే కదా గజం తక్కువకి వస్తుంది. ఇప్పుడు చాలా మంది ఏమంటుంటారు, రేటు పెరిగిపోయింది, అమరావతి ఎక్కువగా పెరిగిపోయి ట్రాన్సాక్షన్స్ అవ్వట్లేదు, అంత బుల్షిట్ అండి. అమరావతిలో ఉదయాన్న వెంచర్ వేస్తే నైట్ సాయంత్రకాలం వెంచర్లు అయిపోతున్నాయి, కానీ ట్రాన్సాక్షన్స్ బయటికి రావట్లేదు. చాలా మంది హైదరాబాద్లో బిల్డర్స్, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు అమరావతికి షిఫ్ట్ అయిపోయారు, వైజాగ్ షిఫ్ట్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ ఒకటేండి, వాళ్ళకి కూడా మేకింగ్ మనీ కదా అన్న. ఇప్పుడు మార్కెట్లో ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఒకటి ఉంటుందండి. షేర్ మార్కెట్లో ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా కరెక్ట్ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి ఎవరైనా. ఇప్పుడు చాలా మంది ఏంటి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయొద్దని నేను చెప్పట్లేదు, కాకపోతే బెటర్ ఏంటంటే అమరావతిలో చేసుకోండి. ఇప్పుడు మీరేమనేది ఏంటంటే ఇక్కడ 3 లక్షలు పెట్టి కొని వెయిట్ చేసి 10 లక్షల కంటే కూడా అక్కడ 50,000తో కొని 3 లక్షలకి వెళ్ళమంటున్నారు, అంతే కదా. కనీసం ఇప్పుడు 50,000కి మీరు స్క్వేర్ యార్డ్ కొన్నారు అనుకోండి, సరే పెరిగింది అంటున్నారు, నెక్స్ట్ 5 years లో పెరగదా? పెరుగుతుంది. ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చూడండి, అమరావతి డెవలప్మెంట్స్ 200 కంపెనీస్ కానివచ్చు, రింగ్ రోడ్ కానివచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివచ్చు, అన్ని అప్డేట్ అవుతున్నాయి ప్రతిరోజు. ఇప్పుడు వెళ్ళి మీరు చూడండి, ఒక కన్స్ట్రక్షన్ అవుతుంటది, నెక్స్ట్ 6 months తర్వాత వెళ్ళి చూడండి ఇంకో వేరే కన్స్ట్రక్షన్ పెరుగుతుంది కదా. సో ఇప్పుడు చాలా మంది డౌట్ డైలమాలో ఏముంటారు, సో ఎవరైనా పెరిగిన తర్వాత కొందాం, ఎవరైనా కొన్ని తర్వాత కొందాం. కొనేవాడు ఎప్పుడు మీకు చెప్పడండి, గుర్తుపెట్టుకోండి. వాడు సీక్రెట్గా కొంటాడు, సీక్రెట్గా అమ్ముకుంటాడు, ఎప్పుడు కూడా పబ్లిక్లోకి రాడు. తెలివైన ఇన్వెస్టర్లు నేనేం చెప్తున్నానంటే, మీ హార్డ్ అండ్ మనీని హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయొద్దని నేను అనట్లేదు, కానీ ఇప్పుడున్న రైట్ టైం ఏంటంటే అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఐదర్ వైజాగ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే వైజాగ్ ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను హైదరాబాద్లో చాలా ప్లాట్స్ అమ్మాను మేడం. ఇటు సైడ్ షాద్నగర్ కానివచ్చు, ముంబై హైవే కానివచ్చు, వరంగల్ హైవే కానీ నేను చాలా మందికి గతంలో సర్వీస్ ఇచ్చాను. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు అదే వాళ్ళకి నేను ఫోన్ చేసి, మీ దగ్గర అమౌంట్ ఉంటే ఇమీడియట్గా అమరావతిలో కొనుక్కోండి, లేదా వైజాగ్లో కొనుక్కోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఒక 10 years వరకు దాన్ని డిస్టర్బ్ చేయొచ్చు. హ్యూజ్ రిటర్న్స్ చూస్తారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ హైదరాబాద్లో ముంబై హైవే ఆల్రెడీ రేట్లు పెరిగిపోయాయి. ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఆల్రెడీ 3 నుంచి 4 లక్షల వరకు గజం నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా షాదనగర్లో ఎంత నడుస్తుంది, బెంగళూరు హైవే కూడా ఆల్రెడీ, అది కూడా డెవలప్మెంటే. కానీ నేనేం చెప్తున్నానంటే, తెలివైన ఇన్వెస్టర్లు ఎవరైనా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడైతే అమరావతిలో లేదా వైజాగ్లో ఇన్వెస్ట్ చేయమంటారు. నెక్స్ట్ 10 years వరకు దాన్ని డిస్టర్బ్ చేయదు, అమౌంట్ డిస్టర్బ్ చేయదు, మీరు హ్యూజ్ రిటర్న్ చూస్తారు. ఎవరన్నా మిమ్మల్ని కన్సల్ట్ అయితే, లైక్ ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడానికి మీరు అడ్వైస్ చేస్తారు? 100% అండి, నా పనే అది. బేసిక్గా నేను గతంలో మోటివేషనల్ స్పీకర్గా ఉండేవాడిని, ఇప్పుడు రియల్టర్గా ఎక్కువగా చేస్తున్నాను. ఎవరైనా సరే, ఎక్కడి నుంచి ఎన్ఆర్ఐ పీపుల్ అయినా ఎవరైనా సరే, సార్ నేను ఇక్కడ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాను, మీరు ఏమైనా అడ్వైజ్ ఇవ్వగలరంటే ఖచ్చితంగా ఇస్తానండి. ఎందుకంటే ఎస్ అండి, రియల్ ఎస్టేట్ అనేది నాకు ప్యాషన్ అండి. ప్యాషన్ అంటే ఇప్పుడు ఎవరైనా డబ్బు మనకున్న డబ్బుని ఎక్కువగా రిటర్న్స్ రావాలి అంటే ఒక రియల్ ఎస్టేట్లో ల్యాండ్ మీద పెట్టాలి. ల్యాండ్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎందులోని కూడా రాదు. గతంలో శోభన్ బాబు గారు కానీ, మురళీమోహన్ గారు కానీ చెప్పారు మనకి. ఎందుకంటే జనాభా పెరుగుతున్న కొలది భూమి సరిపోదు. సో భూమి మీద పెట్టే పెట్టుబడి నేల తల్లిని నమ్మేవాడు ఎప్పటికీ మోసపోడు. మీరు ఎవరెవరికో డబ్బులు వడ్డీలకి ఇస్తుంటారు, 5 రూపాయలు చొప్పున, 3 రూపాయలు చొప్పున, లేకపోతే స్టాక్ మార్కెట్లో పెట్టచ్చు. దానికంటే ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ మీద పెట్టండి, అందులో బెస్ట్ అడ్వైజర్ పెట్టండి. ఎందుకంటే నేనేమనుకుంటానంటే మేడం, ఎప్పుడైనా సరే నాకు ఈ నేల తల్లి బిజినెస్ చేస్తున్నప్పుడు ఎవరి రూపాయి అయినా అదొక ఎమోషన్ ఉంటుంది నాకు. రైట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి, వాళ్ళకి ఒక 5 yearsలో 10 yearsలో మంచి యూజ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ వాళ్ళని శ్రీమంతులు చేసినట్టే కదా, సంపదను క్రియేట్ చేసినట్టే కదా. ఎందుకు మేము రియల్ ఎస్టేట్లో ఉన్నామంటే, ఒక ప్రాపర్టీ కొనడం ద్వారా ఒకటి డబ్బులు వస్తే మాకు వచ్చే కమిషన్ పక్కన పెడితే దానికంటే 100 times ఎక్కువ వస్తాయి. వాళ్ళు గ్రో అవుతారు. అలాగే ప్రభుత్వానికి ట్యాక్స్ వెళ్తుంది, అలాగే అక్కడున్న వేరే వెంచర్ వేసిన వాళ్ళు కూడా డబ్బులు వస్తాయి. ఇంతమందిని కాపాడుతుంటుంది అనమాట. సో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇది అల్టిమేట్ బిజినెస్. మీరు రియల్ ఎస్టేట్లో ల్యాండ్ మీద ఎస్పెషల్లీ ఇన్వెస్ట్ చేయండి, అట్ ది సేమ్ టైం రైట్ పర్సన్ దగ్గర ఇన్వెస్ట్ చేయండి. సో ఎవరైనా సరే మా దగ్గరికి వచ్చి సరే ఎక్కడ కొనాలి అని చెప్తే ఫ్రీగా అడ్వైజ్ ఇస్తానండి. ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే మా టీం ద్వారా నన్ను సంప్రదించవచ్చు. మంచి ల్యాండ్ అనేది మీకు అడ్వైజ్ చేయడం జరుగుతుంది సార్. ఐదర్ వైజాగ్లో అయినా, ఐదర్ అమరావతిలో అయినా, మీకు హైదరాబాద్లో కావాలంటే హైదరాబాద్లో కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనేది నేను గైడ్ చేస్తాను. సో వాసు గారు ఎప్పుడు అవైలబుల్లో ఉంటారు. సో యూ కెన్, మనకి నంబర్స్ ఉన్నాయి కదా, సో కాంటాక్ట్ చేసి ఎప్పుడు మీరు కన్సల్ట్ చేసినా కానీ, మీకు గైడెన్స్ ఇవ్వడానికి కానీ, అడ్వైస్ చేయడానికి కానీ, అండ్ మీకు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని ఐడియాస్ ఇవ్వడానికి కానీ ఎప్పుడు అవైలబుల్లో ఉంటానని చెప్తున్నారు. సో తప్పకుండా మీరు కన్సల్ట్ చేసి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు.